హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మ వ్లాగ్స్. ఈరోజైతే లంచ్లోకి బోటి కర్రీ చేస్తున్నానండి. బోటి కర్రీ చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా చూడండి, మార్నింగే మా ఆయన బోటి తెచ్చారనమాట. క్లీన్ చేసి పెట్టేసి బయట వెళ్ళిపోయారు. ఇంక లంచ్లోకి ఈ బోటి కర్రీ చేస్తున్నాను. ఈ బోటి కర్రీ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నానండి. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక ఈ బోటి కర్రీ నేను ఎలా టేస్ట్గా చేస్తాననేది చూసేయండి. 1 kg అయితే ఉందండి బోటి. ఈ బోటీని బాగా క్లీన్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు ఈ బోటి కర్రీ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని 3 ఆనియన్స్ను కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత 4 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. చిన్న టమాటాలే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టించుకునేయాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకునేయాలి. ఇప్పుడు బోటి కర్రీ చేసుకుందాం. బోటి కర్రీ అయితే కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న పేస్ట్ వేసుకునేయాలి. మసాలా వేసుకున్నాక కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని ఈ మసాలా అంతా బాగా వేయించుకోవాలండి. ఆయిల్ పైకి తేలాలి. ఈ మసాలా వేగి ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టి ఉడికించుకునేద్దాము. చూడండి, టమాటా అంతా బాగా వేగి ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటి వేసుకునేద్దాము. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి. బోటి వేసుకునేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఈ బోటీని. ఈ మసాలాల్లోనే బోటి అనేది 2 నిమిషాలు బాగా ఉడకాలి. మూత పెట్టి 2 నిమిషాలు బాగా ఉడికించుకుందాము. 2 నిమిషాలు అయితే బోటిని బాగా వేయించుకునేసానండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రెడ్ చిల్లీ పౌడర్ కారానికి తగినంత వేసుకోండి. తర్వాత ధనియాల పౌడర్, ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ మసాలాలన్నీ బాగా వేగిపోవాలి. అడుగు అంటుతూ ఉంటే కొద్దిగా వాటర్ వేసి ఈ మసాలాలన్నీ బాగా వేయించుకోండి. మసాలాలు అయితే బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. బోటి ఉడకాలి కదా. ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకునేసేయండి. సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకునేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇప్పుడు మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేయాలండి. ఒక 7-8 విజిల్స్ పెట్టుకుంటే మనకు బోటి అనేది బాగా ఉడికిపోతుంది. విజిల్స్ పెట్టుకున్న తర్వాత చూపిస్తాను. నేను 8 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. 8 విజిల్స్కి చూద్దాము. ఇదో చూడండి, బోటి బాగా ఉడికిపోయింది. బోటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదో చూడండి, మా పిల్లలు ఇవైతే బాగా ఇష్టంగా తింటారనమాట. ఇంకా వేడిగా రైస్ కూడా చేసేసానండి. ఇంక సర్వ్ చేసుకొని తినడమే. చూసారు కదా బోటి కర్రీ నేను ఎలా చేశాననేది. చూడండి, వేడిగా రైసు, బోటి కర్రీ లంచ్లోకి చేశాను. చాలా బాగుంటుందండి. రాగి సంగట్లేకైనా అలాగే చపాతీలేకైనా చాలా బాగుంటుంది. ఎనిమిది విజిల్ పెట్టుకున్నానండి. 8 విజిల్కి చాలా బాగా ఉడికిపోయింది బోటి. టేస్ట్ చేద్దాము.
చాలా బాగుందండి. చాలా బాగుంది. వేడివేడిగా తింటా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నియమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.